మై డియర్ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీ సాంబశివరావు గారు తెనాలి నుంచి వచ్చారు. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ ధ్యానంలో, శరీరంలో మరియు మనసులో జరిగే మార్పులు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోసం ఛానల్ మీకోసమే కదండి, ఫర్ యూ మీకోసం ఛానల్ తోటి ఓపెన్ ప్రచారం చేస్తున్న వైజాగ్ సతీష్ కుమార్ గారికి, సరితా మేడం గారికి, ఇంకా గ్రూపులో ఉన్న ప్రతి మాస్టర్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని బిగిన్ చేసుకుందామండి. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అట్లానే వారి గురువు గారైన సదానంద యోగ్ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ఈరోజు శరీరంలో జరిగే మార్పులు అనే సబ్జెక్ట్ కాబట్టి పతంజలి యోగి మాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం. పతంజలి అనేది ఆ యోగి మనకి మొదట నుంచి, అంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఫస్ట్ నుంచి ఆయన మనకి ఆ యోగత్వాన్ని పరిచయం చేసిందే ఆ మహర్షి. వారి చైతన్యాన్ని ఆహ్వానించుకొని వారికి నా శరీరాన్ని సమర్పిస్తున్నాను, అంటే సరెండర్ చేస్తున్నాను. వారు ఏది పలికిస్తే అదే ఈరోజు మన ధ్యాన సబ్జెక్ట్ మన ఈ గ్రూప్లో వస్తూ ఉంటుంది. ఓకే మాస్టర్స్, హాస్టల్ మాస్టర్లకి, యోగీశ్వర్లకి, ఋషులకి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నడపాలనుకుంటున్నారో వారిని ఆహ్వానించుకొని వారికి నా యొక్క వాయిస్ని, నా యొక్క శరీరాన్ని సమర్పణ చేసుకుంటున్నాను. వారు ఏది పలికిస్తే అదే ఈరోజు క్లాసులో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు మన ఈ జూమ్ క్లాసులో మన శరీరంలో, ధ్యాన సమయంలో శరీరములో, మనస్సులో జరిగే మార్పులు అనే సబ్జెక్ట్ పెట్టుకున్నాం. పతంజలి యోగ సూత్రాల్లో యోగ చిత్తవృత్తి నిరోధ, ఫస్ట్ పాయింట్. అసలు యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనస్సు యొక్క ప్రవృత్తి, అంటే ఆలోచనలు నిరోధించటమే యోగత్వంలో ఫస్ట్ స్టెప్ అని చెప్పారు పతంజలి గురువు గారు. అంటే ఎప్పుడైతే ఆలోచనలు కట్టడి చేయబడతాయో మన మనస్థితిలో, అంటే ఆలోచన లేని మనసు ఎప్పుడైతే మనకి ఉంటుందో అప్పుడు మన తల పైభాగంలో బ్రహ్మరంధ్రం తెరుచుకొని విశ్వమయ ప్రాణశక్తి అనేది మన శరీరంలోనికి ఎంటర్ అవుతూ ఉంటుంది, దిగిపోతూ ఉంటుంది. అలా దిగిపోయిన విశ్వమయ ప్రాణశక్తి నాడీ మండలాన్ని శుద్ధి చేయటం, తర్వాత నాడీ మండల శుద్ధి అయిన తర్వాత దివ్యచక్షు ఓపెన్ అవటం, దివ్యచక్షు ఓపెన్ అయిన తర్వాత ఆస్ట్రల్ ట్రావెల్ తర్వాత జ్ఞాన ప్రాప్తి తర్వాత జ్ఞానాగ్ని కర్మదగ్ధాన్ని, జ్ఞానములో కర్మదగ్ధం అయిపోవటం. కర్మలు దగ్ధం అయిపోయే స్థితి అంటే మోక్ష స్థితి. మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం, ఏ మానవ జీవితం అయినా కానీ అంతిమ లక్ష్యం కర్మలన్నీ దగ్ధం చేసుకొని మోక్ష స్థితిని పొందటానికే ప్రతి ఆత్మ మానవ జన్మను కోరుకుంటుంది. అలా మానవ జన్మ రావటం అనేది దైవానుగ్రహం ఉంటే తప్ప, 84 లక్షల జీవరాశుల్లో మనం ధ్యానం బాగా చేస్తే తప్ప, మనం ఎంతో పుణ్యం చేస్తే తప్ప ఈ యొక్క మానవ జన్మ రాదు అని
వివేక చూడమణిలో శంకరాచార్యులు వారు చెప్తారు. మానవ జన్మ మానవ జన్మలో తృష్ణ ఏర్పడటం, ఆ తృష్ణకు తగ్గట్టుగా సరైన గురువు దొరకటం, ఈ 3 మనకి వస్తనవి అనంటే మనకు ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్టు వివేక చూడమణిలో చెప్తారు. అలా మనకు వచ్చిన ఈ అవకాశం అంటే మానవ జన్మ వచ్చింది, తృష్ణ ఏర్పడింది కాబట్టే మెడిటేషన్కి వచ్చాం. సరైన గురువు మనకు తెలుసో తెలియకుండా మనకు సరైన గురువు దొరికారు కాబట్టి మనం ఈ ధ్యానము అంటే మనస్సుని నిర్మలంగా నిశ్చలంగా ఉండే స్థితి, అంటే ఆలోచన రహిత స్థితి. ధ్యానః చిత్తవృత్తి నిరోధః అన్నారు పతంజలి. ఆ స్థితి ఎప్పుడైతే పొందుతామో ఆ పొందినప్పుడు ఫస్ట్లో జరిగేది చిత్తవృత్తి నిరోధం అనంగాల్నే మనలో ఫస్ట్ జరిగేది మన యొక్క శ్వాస రెగ్యులారిటీలోకి వస్తుంది. శ్వాస ఎప్పుడైతే శ్వాస మనసు 2 ఏకమై 2 కనుబొమ్మల మధ్యలో నిశ్చలమై అక్కడ జాయింట్ అయ్యి 2 కనుబొమ్మల మధ్యలో ఇక్కడ కూర్చుంటుందో అది సంపూర్ణ ధ్యాన స్థితి, అంటే సమాధి స్థితి. ఆ స్థితికి వెళ్ళటం అంటేనే మన శ్వాసలన్నీ కూడా సుష్మా నాడి ద్వారా జరగటం మొదలైనట్లు లెక్క. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనం గనక ఒక 40 రోజులు ధ్యాన సమయంలో చేస్తే ఫస్ట్ మన శరీరంలో జరిగే పెద్ద మార్పు, మనం తీసుకునే ఆహారం క్వాంటిటీ లిమిట్ అయిపోతా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం క్వాంటిటీ లిమిట్ అంటే ఇంతకుముందు అన్‌కంట్రోల్డ్‌గా తినే మనమే ఎప్పుడైతే మన ఆత్మ పరిశీలనలోకి మనసు వచ్చిద్దో ఆహారాన్ని ఈ శరీరానికి ఎంత అవసరమో అంత తిన్న తర్వాత ఆత్మ మనసు ద్వారా ఆ యొక్క శరీరాన్ని ఆపేస్తుంది. ఇంకా తినబాగా చాలు నీకు ఆహారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ అంటే మన శరీరంలో ఫస్ట్ జరిగే మార్పు మనకు తెలిసినా తెలియకపోయినా మనం తీసుకునే ఆహారంలో ఎంతో కొంత రెగ్యులారిటీ తక్కువ క్వాంటిటీ తగ్గటం, ఇది మన శరీరములో ఫస్ట్ జరిగే మార్పు. లేదా మనం నిద్రించే సమయం ఇదివరకు 8 గంటలు నిద్రపోయే మనమే 8 గంటలు అవసరం లేకుండా 4 గంటలు 5 గంటల లోపల నిద్రపోయినా కానీ సఫిషియంట్ అంటే సంతృప్తికరమైన నిద్ర వస్తుంది. మూడోది, మనం చేసే పనుల్లో ఏ పని అయితే మనం చేస్తున్నామో దాంట్లో ఇంట్రెస్ట్ పెరిగి అలసట లేకుండా హుషారుగా ఆ పనిని ఇంతకుముందు 10 గంటలు చేసే పనిని ఇవాళ గంటలో మార్పు చేసే స్థితి మనకు వస్తూ ఉంటుంది. ఈ 3 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం వచ్చినా కానీ మనకి ధ్యానము సరైన లైన్లో సరైన దారిలోనే నడుస్తుందనేది ఒక సింబల్. అంటే ఫస్ట్లో మనకు జరిగేది ధ్యానములో ఆహారము క్రమబద్ధీకరణ, నిద్ర క్రమబద్ధీకరణ, పనిలో సులువుగా రావటం. ఈ 3 లక్షణాలు మనకు రావటం అని అంటే మనము ధ్యానములో సమాధి స్థితిని ఎంతో కొంతసేపు పొందుతున్నామనేది సింబాలిక్ గుర్తు. సెకండ్, ధ్యానము ఒక 40 డేస్ చేసే ఒక ధ్యాన సమయాన్ని 40 డేస్ పెంచుకునేటప్పుడు అసలు ధ్యానము చేయటం అని అంటేనే మన యొక్క మనస్థితి నుంచి, మన చైతన్యం మనస్థితి నుంచి సబ్ కాన్షియస్ మైండ్ స్థితికి, అక్కడి నుంచి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అక్కడి నుంచి సూపర్ కాన్షియస్ మైండ్కి ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇది మన చైతన్యం మన స్థితిలో ఉన్నప్పుడు ఆందోళనకర రీతిలో ఉంటుంది. చైతన్యం ఎప్పుడు కూడా ఆందోళనకర రీతిలో ఉంటుంది. మన స్థితిలో అంటే ఈ ఫ్రంట్ లోబోలో మన స్థితిలో ఉన్నంతసేపు మనం ఆందోళనగానే ఉంటాం. ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని
ట్రాన్స్మిషన్ చేసాము, ఇక్కడ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ వెనక భాగంలో ట్రాన్స్మిషన్ ఎప్పుడైతే అయిందో అప్పుడు మనకు ప్రశాంతత స్థితి. అంటే ఈ మనస్థితి ఇక్కడ ఉన్నప్పుడు బేటా కండిషన్ అంటాం. బేటా నుంచి ఆల్ఫా, ఆల్ఫా నుంచి తేటా, తేటా నుంచి డెల్టా, డెల్టా నుంచి గామా. ఈ స్టేజెస్లోకి వెళ్తుంది అంటే మనం సంపూర్ణ సమాధి స్థితిలోకి వెళ్ళిన దాన్ని గామా స్థితి అంటారు. అది రెండవ మార్పు, మన శరీరంలో రెండవ మార్పు. మానసికంగా ఒత్తిడి అంటే అంతకుముందు ధ్యానము లేని జీవికి, ధ్యానము లేని ఆత్మకి, ధ్యానము లేని శరీరానికి, ధ్యానముతో జీవితాన్ని గడిపే శరీరానికి ఒకటే తేడా. అక్కడ ఒత్తిడి ఉంటుంది జీవితంలో, ధ్యాన జీవితంలో ఒత్తిడి లేకుండా ఎప్పుడు కూడా బేటా కండిషన్ అనే దానిలో లేకుండా, బేటా కండిషన్ అంటే ఒత్తిడితో కార్టిజోల్స్ అనే విషవాయువులు రిలీజ్ అయ్యే స్థితిని బేటా కండిషన్ అంటారు. ఎప్పుడైతే బేటా కండిషన్ నుంచి ఆల్ఫాకి వచ్చి రావటం అంటే మైండ్ ఈజ్ సాఫెన్, బాడీ ఈజ్ ఆల్సో సాఫెన్. అట్లా అంటే బాడీ మనసు రెండు రెగ్యులర్గా వచ్చేస్తాయి. ఆల్ఫా నుంచి తేటా, తేటా కండిషన్ అంటే బోత్ మైండ్ అండ్ బాడీ రెండు సంపూర్ణ పైన స్థితి అంటారు. అంటే నిద్రా స్థితి. పైన నిద్ర కాదు, అది రెస్ట్ స్థితిలో బాడీ అండ్ మైండ్. తర్వాత డెల్టా స్థితి అంటే మైండ్ అండ్ బాడీ రెస్ట్ స్థితి, అప్పుడప్పుడు మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటుంది. అంటే ఆ డెల్టా నుంచి మళ్ళీ తేటాకి, తేటా నుంచి ఆల్ఫాకి అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అది కూడా దాటి గామా స్థితికి వెళ్ళటం అంటే ఇక కంప్లీట్ సమాధి స్థితి. ఆ స్థితిలో మనము ధ్యానములో కనుక ఉంటే ఎటు తిరిగి కూర్చున్నామని కానీ, ఏ ఇంట్లో కూర్చున్నామని కానీ, ఏ ప్లేస్లో ఉన్నామని కానీ, మనం ఒక శరీరంలో ఉన్నట్టు కానీ ఏమీ మనకి తెలియదు. తెలియకుండా హాయిగా ఆనందంగా ఒక విహారయాత్రలో ఎక్కడో మన యొక్క ఆత్మ ఎక్కడెక్కడో పయనిస్తూ ఉంటుంది, మనం మట్టుకు ఇంట్లోనే కూర్చుంటాం. మన బాడీ ఎక్కడుందనే విషయం కూడా ఆత్మకి అవగాహన రాదు. ఇది ఆ మనసులో జరిగే చర్య. అంటే మన చైతన్యం మన స్థితి నుంచి సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్, ఇంకా ఆ పై స్థితి విశ్వాత్మ, ఆ పై స్థితి పరమాత్మ కాదు, ఆది పరాశక్తి స్థితి. అంటే సమాధి స్థితి అంటే ఆది పరాశక్తి స్థితికి లింక్ అవటం. ఆ లింక్ అయినప్పుడు మనము అనేక రకాలైన వరల్డ్స్లో, అనేక రకాలైన దాన్ని ఏమంటారు తలాల్లో మన యొక్క ప్రయాణం జరిగిపోతూ ఉంటుంది. ఇది అంతిమంగా జరిగే చర్య. అంటే సమాధి స్థితిలో ఈ ఆత్మ ఎప్పుడైతే లయమవుతుందో అప్పుడు జరిగే చర్య అది. దాని తర్వాత ఫస్ట్ మనకి ఆహారం తగ్గటం, నిద్ర తగ్గటం, పనిలో హుషారు పెరగటం. ఈ 3 లక్షణాల్లో ఏదో ఒక లక్షణం ఈ ధ్యాన అంటే ధ్యానం ప్రాథమికంగా చేసే వాళ్ళకి ఫస్ట్లో వనగూడే లక్షణాలు. ఇది అయిపోయిన తర్వాత ఒక 40 డేస్లో వాళ్ళు కనుక కంటిన్యూగా కనుక ధ్యానం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యానికి తన యొక్క శరీరం మారిపోతూ ఉంటుంది. అంతకుముందు ఏదైనా అనారోగ్యాలు ఉన్నా, అంతకుముందు ఏదైనా అలసటలు ఉన్నా, అలసట నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యానికి మారుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే అనారోగ్యం ఎలా తగ్గుతుంది? కళ్ళు మూసుకొనే కదా మనం కూర్చొని. మనము కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తా మన మనసుని కంట్రోల్ చేసుకున్నప్పుడు మనస్సు శ్వాస ఏకమై రెండు కలిసి ఇక్కడ చేరటం సమాధి స్థితి అని చెప్పాను. ఈ సమాధి స్థితిలో కూర్చున్నంత మాత్రాన మనకున్న అనారోగ్యాల నుంచి ఆరోగ్యం వైపు మళ్ళుతుంది. ఎలా మళ్ళుతుంది అనే దానికి నేను కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక
ఇది చెప్తానండి. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, క్రితం జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. క్రితం జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటే క్రితం జన్మలో చేసిన పాపాల వలన ఈ జన్మలో మనం వ్యాధుల్ని పొందుతున్నాము. క్రితం జన్మలో పుణ్యం చేస్తే ఈ జన్మలో సుఖాలు పొందుతున్నాము. ఇది దాని లెక్క. క్రితం జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, ఈ జన్మలో వ్యాధి రూపేణ పీడించబడుతున్నాం. అంటే క్రితం జన్మలో మనం చేసిన కర్మల్ని ఈ జన్మలో కడుక్కోవాలనుకున్నప్పుడు మనము మనతో పాటు, అంటే మనం జన్మ తీసుకునేటప్పుడు మనతో పాటుగా మన సంచిత కర్మల్లోంచి కొన్ని కర్మల్ని ఈ జన్మలో నేను అనుభవిస్తాను, ఈ జన్మలో ఈ జబ్బును పొందటం వలన ఈ కర్మ రద్దు అవుతుందని, అంటే ఈ జబ్బు నేను పొందటానికి రెడీగా ఉన్నాను అని చెప్పి కొన్ని కర్మల్ని మనతో పాటు ఈ బాడీలో మూడో శరీరమైన కారణ శరీరములో నిక్షిప్తం చేసుకొని ఆ జన్మ తీసుకోవడం జరుగుతుంది. మూడో శరీరమైన కారణ శరీరం, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఈ కారణ శరీరములో మనము ఆ జన్మ ప్రణాళికలోనే ఈ టైం టేబుల్ కూడా వేసుకొని ఈ కర్మని ఈ టైంలో అనుభవిస్తాను, ఈ కర్మని 50 ఏళ్ళప్పుడు అనుభవిస్తాను, ఈ కర్మని 60 ఏళ్ళప్పుడు అనుభవిస్తాను, ఈ కర్మని 15 ఏళ్ళప్పుడు అనుభవిస్తాను. అట్లా టైం టేబుల్ వేసుకొని మనము ఆ కర్మలన్నీ తెచ్చుకొని కారణ శరీరంలో నిక్షిప్తం చేసుకుంటాం. ఆ కారణ శరీరంలో నిక్షిప్తం చేసుకున్న కర్మ మనకు 40 years అప్పుడు ఒక కర్మను అనుభవించాలని మనకి మన టైం టేబుల్ ఉన్నప్పుడు అక్కడ అప్పుడు వరకు బీజ రూపంలో ఉన్న ఆ కర్మ మొక్కలాగా పెరిగి పండు తయారయ్యి అక్కడ పక్వానికి వచ్చినప్పుడు ఆ పక్వానికి వచ్చిన ఆ పండు పండకుండా ముదిరిన పండుని తీసి అక్కడి నుంచి కారణ శరీరం నుంచి సూక్ష్మ శరీరానికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సూక్ష్మ శరీరంలో ఎక్కడ ఉంటది? నాడీ మండల వ్యవస్థలో అడ్డంగా ఉంటది. ఆ కర్మ యొక్క ఫలితము, ఆ తయారైన కర్మ అంటే అనుభవించడానికి రెడీ అయిన కర్మ కారణ శరీరములో పక్వానికి వచ్చిన కర్మ కారణ శరీరం నుంచి ఆ టైం వచ్చినప్పుడు సూక్ష్మ శరీరంలోకి వచ్చి అక్కడ నాడీ మండలంలో అడ్డంగా నిలబడుతుంది. ఇది ఫస్ట్ జరిగే స్టెప్. నాడీ మండలంలో ఉన్న కర్మ పక్వానికి వచ్చిన అక్కడ పక్కాన అంటే అక్కడ మగ్గ పెడుతున్నట్టు. ఒక మామిడికాయని చెట్టు నుంచి కోసినప్పుడు గట్టిగా ఉంటది, దాన్ని తీసుకొచ్చి మగ్గ పెట్టినప్పుడు 2 రోజులు మగ్గిద్ది. అట్లా కొద్ది రోజుల్లో ఇక్కడ ఆ ఫలము పండులాగా మారిపోతుంది. ఆ పచ్చికాయ సూక్ష్మ శరీరంలో పండులాగా మారి ఎప్పుడైతే అది పండులాగా అయిందో అది స్థూల శరీరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. స్థూల శరీరానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని మనము ఒక జబ్బు అనే పేరు పెట్టి ఆ జబ్బు అనే పేరుతో అప్పుడు తెలుస్తుంది డాక్టర్లకు కానీ, స్కానింగ్ మిషన్లకు కానీ, ఎనీ రిపోర్ట్, బ్లడ్ రిపోర్ట్లో కానీ, యూరిన్ రిపోర్ట్ కానీ, ఏ రిపోర్ట్లోనైనా కానీ స్థూల శరీరంలోనికి ఆ కర్మ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క ఎఫెక్టు మన ల్యాబ్ రిపోర్ట్లో కానీ, ఎంఆర్ఐ స్కాన్లో కానీ వస్తుంది. కానీ సూక్ష్మ శరీరంలో ఉన్నంత వరకు ఏమీ తెలియదు. అందుకనే మనం ఏదో అనారోగ్యంగా ఉందని వెళ్ళినా డాక్టర్లు ఏమీ లేదు, అన్నీ వెరీ గుడ్గా ఉన్నాయి, రిపోర్ట్లన్నీ ఓకే అని చెప్తారే కానీ మీ రిపోర్ట్లో ఏం తేడా లేదని చెప్పరు. అందుకని అక్కడ సూక్ష్మ శరీరంలో కర్మ పక్వ దశలకు మారుతున్నప్పుడు ఈ శరీరములో ఉన్న జీవి గనక ధ్యానము కానీ సాధన, ఏదో ఒక సాధన, మంత్ర సాధన కానీ ఏదో ఒక సాధన చేసి విశ్వశక్తిని అధికంగా తీసుకునే సిస్టంలో గనక ఉంటే అప్పుడు అది ఆ కర్మ అక్కడే దగ్ధమైపోతూ ఉంటది. అంటే సూక్ష్మ శరీరములో నాడీ మండలములో ఉన్నప్పుడే ఆ కర్మ దగ్ధమైపోతుంది. ఆ కర్మ ఆ దగ్ధమైపోయేటప్పుడు మనం ఆ కర్మ ద్వారా పొందాల్సిన పెయిన్స్ అన్నిటినీ
ఆ శరీరము 100 కిలోలు పొందాల్సిన ప్లేస్లో ఒక 100 గ్రాములు బరువుతోటి ఆ పెయిన్ ని మన నుంచి తీసేస్తుంది. అందుకని మనకి అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యం వైపు ట్రాన్స్ఫర్ చేయబడతాం మనము. ధ్యానములో ఫస్ట్ అనుగుడి అంటే రెండో స్టెప్. ధ్యానములో మన యొక్క అనారోగ్యాల నుంచి ఆరోగ్యం వరకు ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంటాము. ఇది రెండో స్టెప్ ధ్యానములో. ధ్యానములో ఎప్పుడైతే రెండో స్టెప్ జరిగిందో, ధ్యానములో అనారోగ్య శరీరం లేదు. ఇంకా అనారోగ్యం నుంచి ఆరోగ్యం కలిగి మారుతుంది. రోజు రోజుకి మనం చేసే సాధనను బట్టి రోజు రోజుకి అటు ట్రాన్స్ఫర్ అవుతున్నాం. అనారోగ్యం నుంచి ఆరోగ్యం. ఆరోగ్యవంతమైన శరీరంలో ఉన్నప్పుడు మనకి ఆ వచ్చిన విశ్వమయ ప్రాణశక్తి శరీరంలోనున్న అన్ని ఈ నాడీ మండల వ్యవస్థలో ఫ్రీ ఫ్లోగా జరుగుతూ కర్మలన్నీ దగ్ధం చేస్తే ఆ జన్మలో తన యొక్క ప్రణాళికలో ఏదైతే పెట్టుకుని వచ్చాడో దాన్ని కంప్లీట్ చేసినట్టు సింబల్ ఒక వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఆ యొక్క ఆత్మ, ఆ శరీరంలో ఉన్న ఆత్మ అమితానందం పొందుతూ హ్యాపీగా ఎన్ని రోజులైనా కానీ ఆ కర్మలు అనుభవించినప్పుడు పొందే అనుభూతులతోటి ఆత్మ ఎదుగుదల తను ఆ జన్మలో నిశ్చయించుకున్న దానికి సరిపోతుంది. అందుకనే ప్రతి ధ్యాని సరిగ్గా ధ్యానం కనుక చేస్తే, కర్మలు ఆ రకంగా దగ్ధమైతే తను అనుభూతి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎప్పుడైతే అనుభూతి స్థాయిలు ఎక్కువ ఉంటాయో ఎమ్మంటనే నాడీ మండల శుద్ధి అవ్వగానే దివ్య శిక్ష ఓపెన్ అయిపోతా ఉంటది. మూడో స్టెప్ అది. అంటే ఏంటి, ఇక్కడ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకునే సిస్టంలోకి వెళ్ళిపోయినట్టు. మన విశ్వం నుంచి ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకునే సిస్టంలోకి ఈ బాడీ, ఈ శరీరం వెళ్ళిపోతున్నట్టు తెలిసిపోతూ ఉంటుంది. అందుకని ప్రతి ధ్యాన సమయములో రెండో స్టెప్గా అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వరకు. అజ్ఞానం నుంచి జ్ఞానం ఎట్లా వస్తుంది? అసలు మనకు అజ్ఞానంలో ఉన్నామని తెలియదు. అలాంటిది జ్ఞానంలోకి ఎలా వస్తామనంటే, ఎప్పుడైతే మన యొక్క ఈ కర్మలు తొలగిపోయి అనారోగ్య శరీరంగా ఆరోగ్య శరీరం, ఆ యొక్క ఆత్మ కనుక ఆరోగ్య శరీరం అందిందంటే, ఆ విశ్వశక్తి ఫ్రీ ఫ్లో వలన ఏమవుతుందంటే మొత్తం శరీరములో ఉన్న నాడీ మండలానికి అనుబంధంగా ఉన్న కణజాలములో మనము ప్రతి 4 సెకండ్లకు ఒకసారి మన కణజాలం మొత్తం నాడీ మండలానికి అనుబంధంగా ఉంటాయి. ఎందుకంటే నాడీ మండలం అంటే ప్రాణవాయువు సంచరించే దారులు. ఆ దారులన్నీ ప్రాణవాయువు సంచరించి ఆ కణానికి అందించరావాలి ప్రతి 4 సెకండ్లకు ఒకసారి. అది మనం రెగ్యులర్ గా ప్రతి 4 సెకండ్లకు జరుగుతుందా లేదా అనేది మన ధ్యానంలో మనం వెరిఫై చేసుకుంటా ఉంటాం. వెరిఫై చేసుకున్నప్పుడు దాన్ని అక్కడ తీసుకెళ్లేటప్పుడు ప్రతి స్టెప్ లో ఆత్మ ఆ కణములు ఏం జరుగుతుంది, ఆ కణములు ఏమవుతుంది అనేది ప్రతి స్టెప్ లో చూసుకుంటా ఉంటది. ప్రతి స్టెప్ లో అక్కడికి వెళ్ళి దానిలో తిరుగుతూ ఉంటుంది. ఆ స్టెప్ అప్పుడు ఆ కణాల్లో కనుక అక్కడ దాకా కనుక మనం వెళ్ళి ప్రతి ఆత్మ ఆ చర్యను కనుక గమనించే స్థితి కనుక ఎప్పుడైతే వస్తుందో, వచ్చినప్పుడు ఆ కణాల్లో నిక్షిప్తమైన జ్ఞానము జన్మల నుంచి మనం పోగు చేసుకున్న జ్ఞానం, అంటే ఇంతకుముందు క్రితం జన్మల్లో మనం పోగు చేసుకున్న ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం కనుక అక్కడ ఓపెన్ అయితే, ఒక్క కణంలో ఓపెన్ అయినా కానీ ఆ జ్ఞానము మనకి సంపూర్ణ జ్ఞానంగా పరిగణిస్తుంది. ఇప్పుడు పొందే ఈ కర్మలు అనుభవిస్తా పొందే జ్ఞానంతో పాటుగా ప్రీవియస్ జ్ఞానం కూడా మనకు వస్తుంది. కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే పొందుతున్నామో, ఆస్ట్రల్ ట్రావెల్లో కొంత పొందుతాం, ఈ కణాలు ఓపెన్ అయినప్పుడు కొంత పొందుతాం. ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో, జ్ఞానాగ్ని కర్మదగ్ధాన్ని ఈ మన గీతలో చెప్పినట్టుగా, అంటే జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధం అయిపోతాయి అని ఒక
ఒక శ్లోకం ఉంది కాబట్టి, ఆ జ్ఞానం అనేది ఎక్కడ ఉంది? మన లోపల, మన కణజాలంలో జన్మ జన్మల నుంచి ఈ ఆత్మ అనుభూతి చెందిన ప్రతి జ్ఞానము ఈ కణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ కణాలని మనం ఓపెన్ చేసి ప్రతి 4 సెకండ్లకు ఒకసారి దాన్ని వెరిఫై చేసుకుంటాం కాబట్టి, అక్కడ ఉన్న జ్ఞానాన్ని మనం పొందుతా ఉంటాము. అది మానసికమైన ఆనందాన్ని ఇస్తా ఉంటది. ఆత్మ అనుభూతి పెరుగుతా ఉంటది. ఆత్మ అనుభూతి పొంది ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటాం. ఎక్కడెక్కడో దాన్ని మనం పట్టుకుంటాం. ఎలా దాన్ని ఎలా అందుకోవాలో అందుకుంటాం. ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో, మనకి ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందే స్థితి మన ధ్యానులకి మాత్రమే ఉంటది. ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలో, కూర్చొని అట్లా కూర్చొని కళ్ళు మూసుకొని నాకు ఫలానా ఇన్ఫర్మేషన్ కావాలి అని అడగగలిగితే, ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి అడగగలిగితే, అడిగిన తర్వాతైనా సమాధి స్థితిలోకి వెళ్ళగలిగితే, అప్పుడు ఆటోమేటిక్‌గా విశ్వములో ఎక్కడ ఉన్నా గాని జ్ఞానము, ఆ జ్ఞానము ఈ మస్తిష్కంలోకి డౌన్‌లోడ్ అయిపోతా ఉంటది. ఇది ధ్యానములో సర్వ సత్య జ్ఞాన ధ్యానము సర్వరోగ కారిణి అని చెప్పారు పత్రిజీ గారు. ధ్యానము సత్య జ్ఞాన ప్రకాశిని అని చెప్పారు. సత్య జ్ఞానం అంటే ఏ జ్ఞానం తెలుసుకుంటే ఇంకా ఏ జ్ఞానం అవసరం లేదు. అది తెలుసుకోవటమే సత్య జ్ఞానం. ఆ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎక్కడుంది? మనం జన్మ జన్మల నుంచి ఈ ఆత్మ ఏదైతే అనుభూతి చెందిందో, ఆ అనుభూతి చెందిన ప్రతి అనుభవం ఆ కణాల్లో నిక్షిప్తం అయి ఉంటది. ఆ కణాల్ని ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఆ యొక్క ప్రాణవాయువుతో పాటుగా ఆత్మ తనలోకి తను లోపలికి తన ఇన్నర్‌లోకి వెళ్తూ ప్రతి కణంలో ఏం జరుగుతుంది అనేది చూసుకొని వస్తది కాబట్టి, ఆ జ్ఞాన ప్రాప్తి అనేది అక్కడ జరుగుతుంది. ఈ బయట ఉన్న పుస్తకాలు, బయట మనకు మాస్టర్లు చెప్పే వాయిస్‌లు, బయట మనం ఇనే ఆడియోలు, వీడియోలు ఇవన్నీ కూడా ఈ లోపల ఉన్న జ్ఞానాన్ని తట్టి లేపటానికి పనికొస్తాయి. అసలు జ్ఞానం అనేది అక్కడుంది. దాన్ని పట్టుకోవాలి. ఏ జ్ఞానం కావాలని మనం కోరుకుంటామో, ఆ జ్ఞానం మనకు పైనుంచి విశ్వం నుంచి డౌన్‌లోడ్ అయిపోతా ఉంటది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మన సెల్ ఫోన్ గానీ, ఆహ్, దీన్నేమంటారు కంప్యూటర్ గానీ, లేదా ల్యాప్‌టాప్ గానీ వాడుతున్నాం మనం. దాంట్లో చాలా ఒక 250 జీబీయోనో ఎంతో పెట్టుకుంటాం. మెమరీ కార్డ్ అలాంటివి పెట్టుకుంటాం. చాలా జీబీలు పెట్టుకుంటాం. పెట్టుకొని ఏం చేస్తామంటే, దానికి ఛార్జింగ్ పెడతాం. అన్నీ మెమరీ కార్డ్ ఉంటది. ఒరిజినల్ కంప్యూటర్ ర్యామ్‌లో ఉన్న డేటా ఉంటది. అన్నీ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేసే ఆ నాబ్ అంటే దాని యొక్క స్విచ్‌ని ఆఫ్ చేసామనుకోండి. ఏదైతే ఓపెన్ చెయ్యాలో ఇప్పుడు మన సెల్ ఫోన్‌లో డేటా కార్డ్ గాని, వైఫైది గాని ఆఫ్ చేసామనుకోండి. డేటా కార్డు ఉంది, వైఫై ఉంది, ఛార్జింగ్ ఉంది, దీంట్లో మెమరీ కార్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ స్విచ్ ఆఫ్ చేసాం. స్విచ్ ఆఫ్ చేస్తే ఏది కూడా వర్క్ చేయదు. ఇన్ని రోజుల నుంచి మనం లోపల ఉన్న జ్ఞానాన్ని ఆఫ్ చేసి ఉన్నాం. ఇప్పుడు దాన్ని ఆన్ చేసుకుంటున్నాం ఈ ధ్యానంలో. ఎప్పుడైతే ఆన్ చేసామో ఆటోమేటిక్‌గా అది ఓపెన్ అయిపోయి మనకు కావాల్సిందని ఆన్ అయిన తర్వాత గూగుల్‌లో సెర్చ్ పెడితే ఎలా అయితే మనకి కావాల్సింది ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నుంచి ఎట్లయితే మనకు డౌన్‌లోడ్ అవుతుందో, అలా మనకి మన మస్తిష్కంలోకి విశ్వం మొత్తంలో ఎక్కడుందో అక్కడి నుంచి డౌన్‌లోడ్ అయిపోతా ఉంటది. ఇది మనకి ఎప్పుడూ జరిగే నిత్య చర్య. ఎప్పుడూ జరిగే చర్య. కానీ మనం ఏం చేసామంటే ఇప్పటి వరకి మన ధ్యానం లేనప్పుడు మనం ఏం చేసామంటే ఇవన్నీ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాం. మొత్తం బోర్డ్‌లో ఉన్న స్విచ్‌లన్నీ ఆఫ్ చేసున్నాం. ఇప్పుడు ఆటిని స్విచ్ ఆన్ చేస్తున్నాం అంతే జస్ట్. మ్యాటర్ అంతా లోపలే ఉందంతా. ఇన్నాళ్ళు పెట్టి ఆఫ్ చేసున్నాం. ఇప్పుడు ఆన్ చేసున్నాం. అసలు కణాల్లో ఏం జరుగుతుందనేది ఒక చెప్తానండి. అసలు కణం అంటే ఏంటి? కణాల్లో ఏం జరుగుతుంది? ఎలా దాన్ని మనం దాన్ని ఎలా
దానిలో జ్ఞానం ఎక్కడ నిక్షిప్తం అవుతుంది? జస్ట్ అవుట్‌లైన్ కొంచెం. హ్మ్. ఒక కణము అంటే కంటికి కనపడనది. అది కంటికి కనపడాలి అనంటే 200 టైమ్స్ దాన్ని మల్టిప్లై చేయాలి. 200 టైమ్స్ మైక్రోస్కోప్‌లో మల్టిప్లై చేస్తే మన ఈ చేతిలో పెట్టుకునే దానిమ్మ గింజ అంత సైజ్ వస్తుందండి. దానిమ్మ గింజ అంటే పండు దానిమ్మ గింజ అనుకోండి. అంత సైజ్ ఇచ్చారు 200 టైమ్స్ పెంచిన తర్వాత అనుకోండి. ఒక పక్క దానిమ్మ గింజ పెట్టుకోండి. అర్థం కావటానికి ఈ రెండిటిని ఇట్లా చెప్తున్నానండి. ఈ దానిమ్మ గింజని చేతిలో పట్టుకున్న దాన్ని పైన చూస్తుంటే బాగా నున్నగా ఉంటది. ఆ పైన ఒక పల్చటి పొర ఉంటుందండి. దానిమ్మ గింజకి పల్చటి పొర. ఆ పల్చటి పొరే కణ కవచము. కణ కవచము. దాన్ని గనక ఇట్లా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి ఒక రసం వచ్చిద్ది. కొంచెం లిక్విడ్ ఒక డ్రాపో, 2 డ్రాపులో లిక్విడ్ వచ్చిద్ది అట్లా ప్రెస్ చేస్తే. అది కణ ద్రవము. ఆ ప్రెస్ చేసిన తర్వాత లోపల ఒక పొలుకులాగా తగిలిద్ది. పొలుకులాగా. అది కణ కేంద్రము. ఆ పొలుకు తగిలిన ప్లేస్‌లోనే మెత్తటి గుజ్జు లాంటిది ఒకటి ఉంటది. అవి క్రోమోజోములు. ఆ క్రోమోజోములు పైనే డిఎన్ఏ పోగులు. ఆ డిఎన్ఏ పోగుల్ని 2 డిఎన్ఏ అంటే ఇట్లా ఉంటదండి. ఇట్లా నిచ్చెనలాగా ఉంటది. ఈ పోగులు ఇటు ఇటు స్ప్రింగ్ ఆకారంలో చుట్టుంటాయి. ఆ డిఎన్ఏ పోగులు ఆ కణ విభజనప్పుడు దగ్గర రాకుండా ఉండటానికి ఆ కణము ఈ ధ్యాన సమయంలో గాని, గాఢ నిద్రలో సమయంలో గాని టెలిమెరేజ్ అనే ఒక కెమికల్‌ని ఉత్పత్తి చేసుకుంటుంది. ధ్యానం చేసే వాళ్ళకి ఇది బాగా ఉత్పత్తి అవుతుందండి. ఆ టెలిమెరేజ్ అనే కెమికల్ వలన ఏమవుతుందంటే, ఈ పోగులు చివరన ఇట్లా నిచ్చెనలాగా ఉంటది. ఈ పోగుల్ని స్ప్రింగ్ ఆకారంలో అటు ఇటు చుట్టుంటాయి. 12 పోగులుంటాయి. ఒక కణంలో 12 పోగులుంటాయి. ఆ 12 పోగులు స్ప్రింగ్ లాగా చుట్టి ఇటు కొక్కానికి, ఇటు కొక్కానికి ఇట్లా లింక్ చేసి ఉంటాయి. అవి ఈ కణ విభజన సమయంలో చిట్లిపోకుండా టెలిమియర్స్ అని ఒక 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 లేయర్‌ని తయారు చేస్తా ఉంటాయి. టెలిమియర్స్ అంటారు. అవి లేయర్స్ అంటే ఎట్లా ఉంటాయంటే మన షూకి లేసులు కట్టుకుంటాం. ఆ లేసులు చివరన ఒక ప్లాస్టిక్‌ది గాని, ఒక ఐరన్‌ది గాని ఆహ్, ఇట్లా పీస్‌లాగా ఇంతవరకి ఒక చుట్టులాగా పెట్టేస్తాడు అది పీసులు లేవకుండా ఉండటానికి. అలా మన డిఎన్ఏ పోగులకి ఆ పోగులు గనక చిట్లినాయి అంటే ఈ పుల్లలు అంటే ఈ డిఎన్ఏ స్టాండ్ దగ్గరకు వస్తే మనం ఓల్డ్ ఏజ్‌లోకి వెళ్ళిపోతామండి. అందుకని అది దగ్గర రాకుండా ఉండాలి అనంటే ఆ టెలిమీర్స్ అనేవి బాగా పనిచేస్తా ఉంటాయి. అది చిట్లకుండా. ఆ చిట్లకుండా ఉండి ఆ దగ్గర రాకుండా ఉన్నన్నాళ్ళు మనం ఎన్ని రోజులు ఉన్నా గాని అట్లానే యంగ్‌గానే ఉంటాం. అట్లా కాకుండా ఇవి కణ విభజన టైంలో ఇక్కడ దగ్గరకు వస్తున్నాయి అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా అది మనం ఆహ్, ఓల్డ్ ఏజ్‌లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ కణాల్లో జరిగే చర్య ఏంటో అంటే మన ఎనర్జీ రావటానికి మనం తీసుకున్న ఆహారం గాని, మనం తీసుకున్న ప్రాణశక్తి ద్వారా గాని ఎనర్జీ రావటానికి ఏం జరుగుతుందనేది జస్ట్ అవుట్‌లైన్. మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం జీర్ణమైద్ది. చిన్న ప్రేగుల్లో గ్లూకోజు, సుక్రోజ్ సెపరేట్ అవుతాయి. బ్లడ్‌లో కలుస్తాయి. అట్లానే ఇన్సులిన్ అనేది ఒకటి ప్యాంక్రియాటిస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది ఒక లైన్‌కొస్తుంది. అవి బ్లడ్‌లోనే కలిసిద్ది. గ్లూకోజు, సుక్రోజు, ఇన్సులిన్ అనేది బ్లడ్‌లో కలుస్తది. ఈ మనం తీసుకున్న ప్రాణవాయువు అంటే మనం తీసుకున్న ఆక్సిజను ఇక్కడికెళ్ళిన తర్వాత ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అనే వాయువుల్లా తయారయ్యి ఆ ప్రాణవాయువు మన నాడీ మండల వ్యవస్థ నుంచి ప్రతి కణం దగ్గరకి వెళ్ళిపోతా ఉంటది. ప్రతి 4 సెకన్లకోసారి. ఈ బ్లడ్‌లో అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతా ఉంటది. ఆ కణాల్లోకి ఆ బ్లడ్ ఎళ్తా ఉంటది. ఎళ్ళినప్పుడు ఈ ఇన్సులిన్ అనేది ఆ కణాన్ని టచ్ చేసి టచ్ చేయంగాల్నే అక్కడ ఒక హోల్ లాగా పడిపోయిద్ది ఆ కణంలో. ఆ కణం ఎప్పుడైతే హోల్ లాగా పడిందో ఆ పైనుంచి ఈ గ్లూకోజ్, సుక్రోజ్ దాంట్లోకి ఇట్లా దిగిపోతది.
ఆ దిగిపోయిన గ్లూకోజ్ సుక్రోజు ఆ లోపల కణ కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ ప్రోటాన్ రొటేట్ అవుతా ఉంటాయి ఇట్లా స్పీడ్గా. ఆ స్పీడ్ దాంట్లో పడుతుంది. మన పిస్టన్లో కనుక పెట్రోల్ చుక్కబడ్డట్టుగా ఆ రొటేట్ అయ్యే కణంలు ఇట్లా తిరుగుతూ ఉంటాయి అవి. ఎలక్ట్రాన్ ఒక యాంగిల్లో, ప్రోటాన్ ఇటు యాంగిల్లో తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కణ కేంద్రానికి చుట్టూ ఆ లోపల పడేటప్పుడు ఆ గ్లూకోజ్ సుక్రోజ్ లోపల పడ్డప్పుడు ఇన్సులిన్ పని ఏంటంటే టచ్ చేయటం, ఆ హోల్ చేయటం, ఇది వెళ్ళి దాంట్లో పట్టడం. దాంట్లో పడ్డప్పుడు ఇక్కడి నుంచి మన ప్రాణవాయువు వెళ్ళిద్ది ఆ కణాల్లో. ప్రాణవాయువు వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది, దాన్ని మండించటానికి అక్కడ ఆ తిరిగేటప్పుడు ఒక ప్రెషర్ ఏర్పడింది కదా, ఆ ప్రెషర్ని మంట చేయటానికి అంటే ఎనర్జీ క్రియేట్ చేయటానికి ఈ ప్రాణవాయువు వెళ్ళి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే అది మంట మండిందో ఆ గ్లూకోజ్ సుక్రోజు ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసింది. ఆ కార్బన్ డైఆక్సైడ్ని అపాన వాయువు బయటికి తీసుకుని వచ్చేస్తుంది. ఇది ప్రతి 4 సెకండ్లకు ఒకసారి మన శరీరంలో మన కణాల్లో జరిగే చర్య. ఈ చర్యని ప్రతి 4 సెకండ్లకు ఒకసారి మన ఆత్మ పరిశీలించుకుంటుంది. ఎప్పుడు మనం ధ్యానం చేస్తే చేయకపోతే దాని పరిశీలన ఉండదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అది పరిశీలించుకుంటుంది. ఆ పరిశీలనలో తనకి ఆ లోపల కణం ఓపెన్ అయినప్పుడు ఆ కణ జాలంలో ఆ యొక్క డిఎన్ఏ పోగుల్లో ఏ జన్మల నుంచి పోగు చేసుకున్న జ్ఞానం అయితే ఉందో అది గనక ఓపెన్ చేసుకున్నామంటే మనము సత్య జ్ఞాన ప్రకాశంగా అయిపోతాం అక్కడే. అలా వచ్చిందే మన పిరమిడ్ మాస్టర్ల జ్ఞానం. వాళ్ళు అసలు చదువు లేని వాళ్ళు వస్తారు అని బ్రహ్మాండంగా చెప్తారు. లేదా వాడు చదువుకున్న ఒకటి అయితే ఇంకోటి చెప్తా ఉంటారు. ఎట్లా వచ్చిందంటే అక్కడ పట్టుకుంటారు ఆ జ్ఞానాన్ని, అక్కడ అందుతుంది వాళ్ళ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని వాళ్ళు మళ్ళీ బయట వచ్చిన జ్ఞానంతో సరిపోల్చుకుంటూ అతనికి వచ్చింది కరెక్టా కాదో చూసుకుంటూ దాన్ని ప్రచారం చేయటం కానీ దాన్ని వాళ్ళు అనుభూతి చెందటం కానీ జరిగిపోతూ ఉంటుంది. ఇది జ్ఞాన ప్రాప్తిలో జరిగే ఇది. ఈ ధ్యాన సమయంలో మన ఆత్మతో అనుసంధానం అవటం అనేది అతి ముఖ్యమైన విషయం అండి. ఈ విషయము ఇది ఎట్లా అంటే మనకి దీన్ని ఒక కథ రూపంలో చెప్తానండి. ఒక చిన్న పిట్ట కథ రూపంలో చెప్తా. ఇప్పుడు ఈ జ్ఞాన ప్రాప్తి అనేది ఆ రకంగా వచ్చిద్దనే చెప్పాను. అట్లానే అనారోగ్య సమస్యలు ఎట్లా పోయింది. ఇప్పుడు ఈ మన శరీరంలో ఉన్న ఆత్మ మన శరీర మిగతా సిస్టమ్కి ఎలా అనుసంధానం అయింది అనేది ఒక చిన్న పెట్టకథలాగా చెప్తానండి. అదేంటంటే ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఏది గుర్రాలు అమ్మే వ్యాపారి. గుర్రాలు అమ్మటం కొనటం అతని వ్యాపారం. అతనికి 2 మగపిల్లలు ఒక ఆడపిల్ల సంతానం. అతను ఏం చేశాడంటే తను అవసాన దశ వచ్చినప్పుడు ఒక వీలునామా రాసి ఆడ పెట్టాడు. ఏమని రాశాడంటే, నేను చనిపోయే టైంకి నా గుర్రపుశాలలో ఉన్న గుర్రాల్లో సగము గుర్రాలు మా పెద్ద కొడుకు తీసుకోవాలి, సగం అంటే హాఫ్. 4వ వంతు చిన్న కొడుకు తీసుకోవాలి, 5వ వంతు ఆ కూతురు తీసుకోవాలి అని రాస్తాడు. రాసి చనిపోతాడు. చనిపోతే ఆ చనిపోయే టయానికి ఆ గుర్రపుశాలలో 19 గుర్రాలు ఉంటాయి. 19 గుర్రాల్లో సగం అంటే 9.5 పెద్ద కొడుకు. 9 గుర్రాలు చేసి ఒక అరగుర్రం ఇవ్వాలి. అరగుర్రం ఇవ్వాలంటే ఎట్లా కట్ చేయాలి దీన్ని. అట్లానే చిన్న కొడుక్కి 4.25 గుర్రాలు ఇవ్వాలి. కూతురికి 3.25 గుర్రాలు ఇవ్వాలి. ఎవరికైనా కానీ పార్ట్ వస్తుంది. ఎవరు చెప్పిన ఇదే చెప్తున్నారు. ఇంతే చెప్తున్నారు. ఏ లెక్క వచ్చినా కానీ ఒక గుర్రాన్ని కట్ చేయాల్సి, సగం గుర్రం ఇచ్చి సగం గుర్రంలో మళ్ళీ హాఫ్ చేసి చిన్న కూతురికి కొడుకు ఇవ్వాలి. ఇలా చెప్తున్నారు. ఇలా చెప్తుంటే ఎట్లా గుర్రాన్ని చంపటం ఏంటి, ఎట్లా ఇది తప్పు, గుర్రాన్ని చంపకుండా ఎట్లా కావాలి అని ఎవరికి అర్థం కాక వేరే ఊర్లో ఒక ఆయన్ని పిలిపించారు. కొంచెం తెలివిగల ఆయన ఏం చేశాడు, ఆయన వస్తా గుర్రాన్ని వేసుకొచ్చాడు. ఆయన స్వారీ చేసుకుని వచ్చాడు గుర్రం మీద. వచ్చి ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళ గుర్రపు సెల్లో కట్టేశాడు.
ఇప్పుడు లెక్క ఎన్ని అయినాయి? ఈ 19 గుర్రాలతోటి 20వ గుర్రం. అది ఇంకో గుర్రం వచ్చి 20 అయింది. 20 అయ్యేసరికి ఆ 20 గుర్రాల్లో సగం గుర్రాలు పెద్ద కొడుకు తీసుకోమన్నాడు. 20 గుర్రాల్లో సగం అంటే 10. ఇంతకుముందు అయితే 9:30 వచ్చినాయి. ఇప్పుడు 10 గుర్రాలు వచ్చినాయి. అతను హ్యాపీ తీసుకున్నాడు. రెండో కొడుకు ఇంతకుముందు 4:30 వచ్చినాయి. 4:30 గుర్రం వచ్చింది. ఇప్పుడు 5 గుర్రాలు వచ్చినాయి. అతను హ్యాపీ తీసుకున్నాడు. కూతురికి ఇంతకుముందు 3:30 వచ్చింది. ఇప్పుడు 4 గుర్రాలు వచ్చినాయి. ఈ అమ్మాయి హ్యాపీ తీసుకుంది. ఎన్ని పంచబడ్డాయి ఇప్పుడు? పెద్ద కొడుకు 10, చిన్న కొడుకు 5, 15, కూతురుకు 4, 19. ఇంతకుముందు ఇదే పంచాలంటే వాళ్ళ వల్ల కాల. ఇప్పుడు ఎవరి గుర్రాలు వాళ్ళు తీసుకున్నా 20వ గుర్రం సపరేట్ గానే ఉంది. 20వ గుర్రాన్ని కలిపి పంచారు. కానీ 20వ గుర్రం ఏళ్లలో కలవల. ఆ గుర్రం ఆయన తను గుర్రం తను సరి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఇంతవరకు బీర్బల్ కథేనండి. ఇది అందరికీ ఈ కథ అందరికీ తెలుసు. ఇక ఇక్కడి నుంచి మన కథ ఉంది. మన కథ అంటే మనలో కూడా ఈ 19 గుర్రాలు ఉన్నాయి. మనలో కూడా ఈ 19 గుర్రాలు ఉన్నాయి. ఈ 19 గుర్రాలు ఏంటంటే 5 పంచేంద్రియాలు. ఈ కన్ను, ముక్కు, చెవి, గొంతు, అది నోరు, ఈ చర్మం, ఇది పంచేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు లోపల, అంటే చేతులు, కాళ్ళు, నాలుక, మల, మూత్ర ద్వారాలు. ఇవి 5 కర్మేంద్రియాలు. పంచవాయువులు మన శ్వాస తీసుకున్నప్పుడు పంచవాయువుల్లాగా విడబడతాయి. ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన, సమాన, వ్యాన వాయువు. ఈ 5 వాయువులు. వీటి యొక్క పనితీరును బట్టి ఈ 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచవాయువుల యొక్క పనితీరును బట్టి మన శరీరములో అంతఃకరణాలని 4 తయారవుతాయి. అంతఃకరణాలని అవి హెచ్చో తక్కువ అహంకారము, మదము, మాత్సర్యం ఏదో దాంట్లో ఉంటాయి. అవి ఏంటంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 అంటే ఎన్నైనా ఇప్పుడు ఫస్ట్ 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచవాయువులు కలిసి 15. వీటి బేస్ చేసుకొని 4 అంతఃకరణాలు, మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు, మొత్తం 19. ఈ 19 ఎప్పుడైనా కానీ ఆత్మతో అనుసంధానం కాకుండా ఏ పని చేసినా లెక్క తేలదండి. ఈ 19కి ఏ పని చేసినా కానీ లెక్క సరిపోదు. ఆ 20వ దాన్ని కలుపుకోవాలని అంటే ధ్యానం ఒక్కటే శరణ్యం. ధ్యానం చేస్తేనే 25 వచ్చి కలిసేది. ఇక లేకపోతే అసలు లెక్క తేలనే తేలదు. ఎందుకు తేలదంటే ఈ మనసు ఈ 19తోనే పనిచేయిస్తే ఈ మనసు కళ్ళెం లేని గుర్రంలాగా పరిగెత్తి, బుద్ధి కళ్ళెం లేకుండానే విచక్షణ లేకుండా పనిచేసి, చిత్తము తను కంట్రోల్ చేసుకోలేదు. ఇక అహంకారం పెరిగిపోతుంది. ఈ 3 సరిగ్గా అహంకారం పెరిగిపోయింది. ఈ 4 మూలాన ఈ 15 అంటే 5 కర్మేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, ఈ పంచవాయువులు ఇవి కూడా సరిగ్గా పనిచేయవు. కాబట్టి ఆ మానవుడు తీసుకునే ప్రతి చర్య, ప్రతి పని అసంతృప్తిగానే ఉంటది, మాయలోనే ఉంటాడు. కాబట్టి అది సంపూర్ణ స్థితి కాదు. ఆ సంపూర్ణ స్థితి కావాలి అంటే ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ప్లస్ పంచవాయువులు, అంతఃకరణాలు, ఇవన్నీ కూడా ఆత్మతో అనుసంధానం అవ్వాలి. అదే 20వ గుర్రం. ఆ 20వ గుర్రంతో అనుసంధానం అయితే ఆ 20వ గుర్రం మనలో కలవదు. గమ్మత్ చూడండి, ఈ శరీరంలో దేనికి అంటదు, దేన్ని పట్టుకొని ఉండదు. కానీ దాంతో అనుసంధానం అయితే అప్పుడు ఈ 19 కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. అది ఒక్క జ్ఞానికే జరిగిద్ది. బయట ఉన్న వాడికి ఎవరికి జరగదు. ఈ 20వ గుర్రాన్ని కంట్రోల్ చేయ 20వ గుర్రాంతో అనుసంధానం అనే విషయము ఒక్క జ్ఞానికే తెలిసింది, కానీ బయట ఉన్నాడికి ఆ విషయమే తెలియదు. అందుకని ధ్యానము ఆ 19 గుర్రాలని కంట్రోల్ చేయటానికి ధ్యానము అత్యంత ముఖ్యమైన చర్య. అత్యంత ముఖ్యమైన చర్య. తద్వారా మనం మోక్ష స్థితిని పొందొచ్చు
అంతేగాని ఈ ఆత్మతో అనుసంధానం కాకుండా ఏ పని చేసినా మాయనే చక్రంలో ఇరుక్కుపోతాము. మాయ లేదండి, మేము బ్రహ్మాండంగా చేస్తాము, మాకు అన్నీ బాగానే తెలుసు, నేను ఏదైనా బ్రహ్మాండంగా చూస్తాను అని మనం గనక అనుకునేటట్టయితే, నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్న ఎగ్జాంపుల్. మనం ఈ కార్తీక మాసంలో ఇట్లా దేవుడి గుళ్ళ దగ్గర అదే ఇంట్లో దీపం పెడతాం, ప్రమిదేస్తాం, ఒత్తి వెలిగిస్తాం, ఒత్తేస్తాం, దాంట్లో ఆయిల్ పోసి వెలిగిస్తాం. ప్రమిదలో ఆయిల్లో ఒత్తేసి వెలిగిస్తాం, దేవుడి దగ్గర పెడతాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఏది మండుతుంటే కాంతి వస్తుంది అనేది క్వశ్చన్. జనరల్గా ఎవరైనా ఏం చెప్తారంటే, ఎవరైనా మనం చెప్పినా మనకు కనపడేది అది కాబట్టి, ఒత్తి మండుతుంటే కాంతి వస్తుంది అనే చెప్తాం. ఎవరైనా అంతే. ఎవ్రీవన్ హస్ టోల్డ్ దిస్ ఆన్సర్ ఓన్లీ. ఒత్తి మండుతుంది, కాంతి వస్తుంది అని చెప్తారు. ఒక్క ఒత్తిని మండించండి, ఏమవుతుందో మొత్తం బుస్ అనిపోదు. ఒక్కసారి అట్ట ముట్టింగానే వెళ్ళిపోయి చివరి దాకా. అంటే ఒత్తి మండివటం వలన కాంతి రావట్లేదు. మండేది ఏంటి? ఇప్పుడు ఆయిల్ మండుతుంది. మనకు కనపడేది ఏంటి? ఒత్తి మండినట్టు కనపడుతుంది. ఇదే మాయ అంటే. ప్రకృతి అంతా ఇదే మాయలో కొట్టుకుంటున్నాం. ఈ మాయను చూసి ఇదే నాకు అంత బ్రహ్మాండంగా తెలుసని మనం గొడవలో ఉంటున్నాం. అదే చిత్తం సరిగ్గా పనిచేయపడం, బుద్ధి సరిగ్గా పనిచేయపడం. అంటే మాయలోనే మనం తిరుగుతూ ఉన్నాం కాబట్టి, ఆ మాయలో ఉన్నన్నాళ్ళు మనకి ఆ 20వ గుర్రం అటాచ్ కాదు. ఎప్పుడైతే ఆ క్లారిటీ వస్తుందో అప్పుడు 20వ గుర్రాన్ని అటాచ్ చేసుకుంటాము. ఈ లోపల జరిగే ప్రతి చర్య ఆ ఆత్మకి అనుభూతి చెందటానికి ఉపయోగపడుతుంది. ఈ లోపల ఎంత జరుగుతుందో చెప్తే మామూలుగా ఉండదండి. జస్ట్ నేను కణాల్లో చెప్పాను. రేపు క్లాసులో ఈ నాడుల్లో, ఈ చక్రాల్లో ఏం జరుగుతుంది ఇవన్నీ రేపు చూసుకుందాం. అంటే జస్ట్ అంటే ఎంత వర్క్ జరుగుతుంటే మనం ఇవాళ మాట్లాడగలుగుతున్నాం, ఎంత వర్క్ జరుగుతుంటే నేను చూడగలుగుతున్నాను, ఎంత వర్క్ జరుగుతుంటే ఈ చెవులు వినగలుగుతున్నాయి. ఇది క్లారిటీగా వినాలి. ఏదో వింటున్నామంటే కాదు. క్లారిటీగా ఎప్పుడైతే వినగలుగుతున్నామో అప్పుడు మనం 100% సక్సెస్ సాధించినట్టు. క్లారిటీగా విన్నప్పుడు మాత్రమే. అట్లా కాకుండా మాయలో కనుక ఉంటే, ఈ ప్రకృతి అంతా మాయేనండి. రోజు సూర్యుడు తూర్పు నుంచి మీకు సముద్రంలో బంగాళాఖాతం నుంచి పైకి వచ్చినట్టు ఉంటాడు సూర్యుడు. రోజు అదే. మళ్ళీ ఇటు వెళ్ళి అరేబియా సముద్రం కలిసినట్టు మీకు కనపడతా ఉంటాడు. రోజు సూర్యుడు ఉదయం తూర్పు నుంచి ఉదయించి పడమర అస్తమిస్తారు. ఇది ఎవరైనా రైట్ స్టేట్మెంట్ అని అంటారు, ఎవరు తప్పు అనరు. నిజంగా సూర్యుడు తిరుగుతున్నాడంటే నో, తిరగట్లా. ఎవరు తిరుగుతుంది? భూమి తిరుగుతుంది. మనకు కనపడేది ఏంది? సూర్యుడు తిరుగుతున్నాడు. అంటే ఈ ప్రకృతి మొత్తం మనని మాయలోకి నెట్టేసి, అది ఆ మాయలో పడి మనం కొట్టుకుంటుంటే దాన్ని చూస్తూ అది ఆనందపడుతుంది. ఆ మాయను జయించి దాని వెనకమాల ఏది ఉందో చూడటమే ఆత్మజ్ఞానం. అది ఎప్పుడు తెలిసింది? ఈ 20వ గుర్రం మనం అనుసంధానం అయినప్పుడు ఈ మాయ నుంచి బయటపడి మన కర్మలన్నీ ఎప్పుడు కర్మలప్పుడు, ఏ జన్మలో కడుక్కోవాలనుకుని పెట్టుకొచ్చుకున్న కర్మలు ఆ జన్మలో కడుక్కునే సిస్టము ఒక్క జ్ఞానికి మాత్రమే అవగతమవుతుంది. ఎందుకంటే ఇతని ఆత్మతో అనుసంధానమై ఈ పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచకర్మలు, ఈ యొక్క అంతఃకరణాలన్నీ పనిచేస్తాయి కాబట్టి అప్పుడు సంపూర్ణమైన జీవితాన్ని జ్ఞాని అనుభవిస్తాడు. జ్ఞాని అని అంటేనే సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించే వ్యక్తి. అంతేగాని నేను ఏదో జ్ఞానం చేస్తున్నానండి, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ఆ 20 ఏళ్ల క్రితం నేను ఎట్లయితే ఉన్నానో, నా భావజాలం ఎట్లయితే ఉందో అలానే ఇప్పుడు కూడా ఉన్నాను అంటే ఈజ్ నాట్ డూయింగ్ మెడిటేషన్. ఈజ్ డూయింగ్ మెడిటేషన్ బట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్
the result in his regular life, in his physical life లో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడో అప్పుడు ఎంత ధ్యానం చేసి నేను బాగా చేస్తా ధ్యానం, నేను అందరికంటే బాగా చేస్తా, ఇది చెప్పుకుంటాడే గాని ఎప్పుడైతే అది చెప్పుకుంటున్నాడు అని అంటే ఇంక పోయినట్టే మొత్తం. ఎంత చేసినా నేనేం చేయట్లేదు, నాదేం లేదు అనే స్థితిలో ఉండగలిగిన వాడే జ్ఞాని. ఎంతైనా చేయని అక్కడ సంతృప్తి చెందకూడదు. జ్ఞాని అనేవాడు ఆత్మ విద్య పొందటంలో సంతృప్తి చెందకూడదు. భౌతిక జీవితంలో సంతృప్తిగా ఉండాలి. ఆత్మ జీవితంలో సంతృప్తి అనేది ఉండకూడదు. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చాలా మంది తెలుసుకోవాల్సిందని ఎప్పుడైతే ఎంపర్లాడతాడో వాడు నిజమైన జ్ఞాని. నాకు అంతా తెలుసు, నేను రోజుకు 2 గంటలు ధ్యానం చేస్తాను, నేను ఏది చెప్పినా బ్రహ్మాండంగా చెప్తాను, నాకు అంత ఆత్మజ్ఞానం తెలుసు, ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే వాడికి జీరో తెలుసు. జీరోనే తెలిసింది. ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేసినాడు 100% తెలుసుకున్నాడు. ఏదైతే తెలుసుకున్నాడో ఒక విషయాన్ని తెలుసుకున్నాడు చిన్నదే, దాన్ని ఇంప్లిమెంట్ చేసి ధ్యానం చేస్తే అంటే అక్కడ ధ్యానములో తను పొందిన అనుభూతిని నిజ జీవితంలో అప్లై చేసినప్పుడు అది ఆత్మకి సొంత జ్ఞానం లాగా ఉపయోగపడుతుంది. అదర్ దాన్ దట్ ఆత్మకు ఉపయోగపడదు, మనసుకు ఉపయోగపడిద్ది, చెవులకు ఉపయోగపడిద్ది, మనం చెప్పడానికి ఉపయోగపడిద్ది, కానీ ఆత్మ అనుభూతి చెందదు. ఆ జ్ఞానంతో ఆత్మ అనుభూతి ఎప్పుడు చెందిద్దంటే తను అనుభవించాలి, అది అనుభూతి చెందాలంటే ఇంప్లిమెంటేషన్ రావాలి. ఈ భౌతిక జీవితంలో ఈ పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచకర్మలు ఇవన్నీ కలిసి అనుభూతి చెందించే స్థితి ఉన్నప్పుడే ఆత్మకు అనుభూతి అయింది. ఆత్మకు అనుభూతి అయిందే జ్ఞానం అవుతుంది. అంతేగాని చెవులకి విన్నది మొత్తం జ్ఞానం కాదు. ఈ చెవులకి విన్నదంతా జ్ఞానం కాదు, మనం చూసినంత జ్ఞానం కాదు. అనుభూతి చెందిందే జ్ఞానము. అలా అనుభూతి చెందిన జ్ఞానమే ఈ జ్ఞాని ఎప్పుడు పొందాలి అని అంటే ఇంప్లిమెంటేషన్ అనేది హైయెస్ట్ టూల్ అంటే ఆ టూల్ పట్టుకోవాలి. ఇంప్లిమెంటేషన్ అనే టూల్ పట్టుకొని మనం కనుక రంగంలో దిగితే ఫస్ట్ ఒక 5-6 నెలల్లోనే ఎంతో ఎదుగుదల కనపడింది. ఓన్లీ 5 months. 5 months లోనే అక్కడ ధ్యానంలో మనకి ఏది కనపడుతుంది. ఇప్పుడు నేను ఈ క్లాస్కి రాకముందు 7:30 అప్పుడు అట్లా కూర్చున్నాను. ఎమ్మన్నే పతంజలి గారిని వాళ్ళ ఇన్వైట్ చేయాలనిపించింది. ఎందుకు అనిపించింది, నేను ఎప్పుడు చేయను, ఇవాళ అనిపించింది. ఎందుకు అనిపించిందో తెలియదు. తర్వాత 5 నిమిషాలు కూర్చొని లేచేటప్పటికి పతంజలి రూపం అని చెప్పలేను, కానీ ఒక నిండు గ్లో తోటి ఒక మాస్టర్ కనపడ్డాడు. ఈయనే పతంజలి అయి ఉంటాడని ఒక నమస్కారం పెట్టి, అంటే ఏంటి, మనం అట్లా గనక కూర్చుంటే వాళ్ళకి గనక అప్పు చెబితే వాళ్ళే చెప్తున్నారు. నేను ఎప్పుడు ఏది చెప్పినా కానీ నేను చెబుతున్నాను అనుకోని వాళ్ళే చెబుతున్నాను, వాళ్ళకే అప్పు చెప్పేస్తాను, వాళ్ళకే సరెండర్ అయిపోతాను, వాళ్ళతోటే అనుసంధానం ఉంది, నాదేం లేదు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఏ క్లాస్కి నిన్న ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళా, బాపట్లని ఇక్కడ దగ్గరలో వెళితే పొద్దున్నే కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నప్పుడు ముందు 1 గంట కూర్చుంటాం కదా ధ్యానంలో. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే ఇక్కడ చెప్పాలో ఆ సబ్జెక్ట్ వచ్చి కొంచెం అవుట్లైన్ లాగా వచ్చింది, అదే చెప్తాను. కానీ నేను ఇక్కడి నుంచి ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్ళి అక్కడ జనం ఎలా ఉంటారో, వాళ్ళు ఇట్లు ఉంటారో, వాళ్ళు ఎడ్యుకేషన్ ఉంటారో, పామర్లు ఉంటారో, పండితులు ఉంటారో ఏం తెలియదు కదా మనకి. వెళ్ళిన కాడ మనుషులు అక్కడ ధ్యానంలో కూర్చుంటే లేచేటప్పటికి ఏదైతే చెప్పాలో అది ఎవరొకరు వచ్చి కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్పుకుంటారు. మనం ఎంటీగా ఉండాలి. సోక్రటీస్ ఒక సేయింగ్ ఉందండి. సోక్రటీస్ అంటే 2500 సంవత్సరాల క్రితం ఆయన ఒక సేయింగ్ ఒకటి చెప్పారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, ద పాత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ పేవ్డ్ విత్ హ్యూమిలిటీ, ఓపెన్ మైండ్నెస్ and to take the challenge of one's own beliefs. ఇది ఆయన చెప్పింది. ద పాత్ ఆఫ్ ద విజ్డమ్ ఈజ్ పేవ్డ్ విత్
హ్యూమిలిటీ, ఓపెన్ మైండ్నెస్, అండ్ టు టేక్ ద ఛాలెంజెస్ ఆఫ్ వన్స్ ఓన్ బిలీఫ్స్. ఇది ఏంటంటే ఆ విజ్ఞానపు దారి సదును చేయబడిద్దంట. ఎప్పుడు ఎవరైతే వినయంగా నాకేమి తెలియదు, వాళ్ళేదో చెప్పేది వినాలి అనే భావంలో, నాకేమి తెలియదని ముందు ఆ భావంలో ఉండే వ్యక్తికి, ప్లస్ ఓపెన్ మైండ్నెస్, వాళ్ళు ఏదో చెప్తున్నారు అది వినాలి, నాకేం ఇప్పుడు దాకా నాకేం ఈ గదిలోకి వచ్చే వరకు నాకు బయట జ్ఞానం ఏదో ఉంది, కానీ ఇక్కడ ఏదో నేర్చుకోవడానికి వచ్చాను, నాకేం తెలియదు, నేను ఎంటీ మైండ్ లాగా వచ్చి కూర్చోవాలి. కూర్చొని వాళ్ళు చెప్పేది మొత్తం ఓపెన్ మైండ్తో వినాలి. నాకున్న ప్యాటర్న్, నాకున్న నాలెడ్జ్తో వినకూడదు దాన్ని. ఎంటీ మైండ్ తోటి దాన్ని ఫేస్ చేసుకోవాలి. మొత్తం వాళ్ళు చెప్పింది మొత్తం ఓపెన్ మైండ్తో వినాలి. నాకేం తెలియదు అనుకోవాలి. లోపలికి వెళ్ళి ఆ మాటలు లోపలికి వెళ్ళిన తర్వాత నా లోపల ఉన్న జ్ఞానంతో ఈ రెండు మిక్స్ అయ్యి నాకు ఒక బిలీఫ్ వచ్చింది, ఇదైతే బాగుంటది, ఇది చేస్తే బాగుంటది, ఇది చేస్తే మనం ఈ రిజల్ట్ పొందొచ్చు అని నాకు గనక ఒక బిలీఫ్ వస్తే దాన్ని నేను చేయటానికి వెనకాడకూడదు. అప్పుడు ఆ జ్ఞానము మన సొంతమైందని ఆయన చెప్పారండి. చాలా బ్యూటిఫుల్గా ఉందని నేను అక్కడక్కడ ఈ ఇంప్లిమెంటేషన్ వచ్చే దగ్గర ఇది వాడుతూ ఉంటాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కొటేషన్. ఒకసారి ఎక్కడో యూట్యూబ్లోనో ఎక్కడో వచ్చింది, అది నేను నోట్ చేసుకున్నాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మ జ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ. మన గురువు గారు చెప్పిన విధంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ జగమంతా ధ్యాన్ జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.